బైక్ మెకానిక్ బైక్ అని చెప్పేసి. సో అట్లాంటి డబల్ మీనింగ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. వాటి వల్ల జనాలకు అసలు ఏమి ఇస్తున్నారని చెప్పొచ్చు అంటే సమాజానికి అవి మీరు నిజంగానే యూట్యూబర్ అనేది వేరు, ఒక ఒక మీరు యాక్టర్గా నిజంగానే జెన్యున్గా ఇస్తున్నారా? అంటే వాటికే అట్రాక్ట్ అవుతారు మన పబ్లిక్ కూడా ఎక్కువ. నార్మల్గా అవి వ్యూస్ పోకపోతే నెక్స్ట్ టైం చూడరు కదా, నెక్స్ట్ టైం చెయ్యరు. అంటే మీరు అట్లా చేయడం వల్ల వాళ్ళకి అట్లా ఇవి ఉంటాయా అని ఒక థాట్ తెప్పిస్తున్నారు అనుకోవచ్చు కదా. అంతకుముందు తెలియని వాళ్ళకు కూడా మీరు చేసే వాటితోనే అసలు ఒక రకమైన బూతు పదాలు అవి వింటేనే భయంకరంగా ఉన్నాయి. అంటే ఫ్యామిలీలు మాత్రం ఆ పాటలు వినలేరు. ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరో కార్లలో పోయే వాళ్ళు, కార్లో కూడా తెలిసి అట్లా పాటలు అయితే పెట్టుకోరు సీరియస్గా చెప్పాలంటే. లారీ డ్రైవర్లు, నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నా అంటే ఆ బూతు పదాలు కొన్ని వినలేని పదాలను కూడా అసలు డబల్ మీనింగ్స్ వింటూ ఉంటే మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఆ పాట వస్తే వెంటనే స్కిప్ చేస్తున్నాం. సో ఇమీడియట్గా అట్లాంటివి చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక యాక్టర్గా మీరు ఏం చెప్తారు పవన్? చేయొద్దనే చెప్తా. ఒకవేళ అలాంటి సాంగ్ నీకు వచ్చి ఇప్పుడు నీకు ఒక ఇక్కడ దగ్గర 30,000 వచ్చే దగ్గర ఇక్కడ 1 lakh ఇస్తా అన్నప్పుడు పవన్ ఆ సాంగ్ చేయగలుగుతాడా? చెయ్యలేడు. మనల్ని పలకరించేటోళ్ళు కూడా ఆ పేరుతో పిలుస్తారు నెక్స్ట్ డే. అంటే ఆపర్చునిటీ లేక ఇట్లాంటివి ఎంచుకుంటారా? అట్లా కూడా ఉండొచ్చు, డబ్బుల గురించి కూడా చేస్తారు. అంటే అవకాశాల గురించి ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. నార్మల్గా వాళ్ళు ఒక సాంగ్ చేస్తే ఒక యూట్యూబ్లో చూసుకోవాలనేదే ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు దానిలో ఒప్పుకోవడం జరుగుతుంది. ఎవరైనా నీకు వచ్చి చెప్తారా? అంటే నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, ఇన్ని సాంగ్స్ వేసావు కాబట్టి, సో ఇట్లా అమ్మాయిలకి ఏదైనా మంచి అవకాశాలు వచ్చినప్పుడు కమిట్మెంట్స్ అడుగుతున్నారు పవన్ ఇట్లా అని చెప్పేసి ఎవరైనా వచ్చి షేర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, దాదాపు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అంటే రియల్గా అడుగుతారా లేకపోతే ఫోన్లలో అడుగుతారా? అట్లా మీట్ అవుతారు, లేదంటే ఫోన్లో కూడా అడుగుతారు.